Daily. Taste the Daily. ఓజీ మూవీ టీమ్ కి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ మూవీ ప్రీమియర్ టికెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై నిన్న విచారించిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన మెమోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ గురువారం అప్పీల్ చేయగా డివిజన్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసి రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ గురువారం విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును సస్పెండ్ చేస్తోంది. దీంతో హైకోర్టులో ఓజీ మూవీ టీమ్ కి స్వల్ప ఊరట లభించింది. కాగా పుష్ప 2 ప్రీమియర్స్ లో సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత రాష్ట్రంలో ప్రీమియర్స్ ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదని తేల్చింది. అయితే మూవీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఓజీ ప్రీమియర్స్ కి టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోపై మహేష్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న బుధవారం ఈ పిటిషన్ పై విచారించిన సింగిల్ బెంచ్ ప్రభుత్వం ఇచ్చిన మెమోను రద్దు చేసింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చినటువంటి ఓజీ సినిమా ఇవాళ విడుదలైనటువంటి ఓజీ సినిమా ఈ టీం కి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గవర్నమెంట్ టికెట్ల రేట్లను పెంచుతూ ఇచ్చినటువంటి మెమోను తెలంగాణ హైకోర్టులో సస్పెండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆ తీర్పును రేపటి వరకు కూడా సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. అంటే ఇవాళ రేపు పెంచిన ధరలకే టికెట్లు అమ్ముకునేటువంటి వెసులుబాటు అయితే ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. వారం రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే 2 రోజుల పాటు మాత్రమే పెరిగిన రేట్లకు అమ్ముకునేందుకు ప్రస్తుతానికి వెసులుబాటు ఉంది. మరి ఆ తర్వాత కోర్టు ఏమైనా తీర్పు సవరణలు చేస్తుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అనుష. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎన్నో రోజుల తర్వాత మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా పడింది. ఓజీ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించారు. నిన్న ప్రీమియర్స్ అంటే నిన్న రాత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 9 గంటల నుంచే ఓజీ జాతర షురువైంది. ప్రీమియర్ స్టాక్ తోనే బ్లాక్ బస్టర్ స్టాక్ ను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మరోపక్క సుజిత్, ఒక పక్క తమన్ మ్యూజిక్ కి తిరుగులేదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా తమన్ ను మాత్రం సోషల్ మీడియా వేదికగా పొగుడుతున్నారు. తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. పవన్ కళ్యాణ్ లాంటి ఈ వ్యక్తికి ఇలాంటి మ్యూజిక్ పడితేనే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతున్నట్టు కూడా తమన్ అది ప్రూవ్ చేశారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ యాక్షన్ కి సుజిత్ ఎలివేషన్లు బాగా పడినాయంటూ కూడా మొత్తానికి సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ కు ముందే నిన్న ఓజీ ప్రీమియర్ షోస్ కి ముందే ఫ్యాన్స్ లో అయితే హంగామా మొదలైంది. మొత్తానికి హైకోర్టులో కూడా స్వల్ప ఊరిట లభించింది. అయితే గురువారం విచారించాల్సిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును సస్పెండ్ చేసింది. దీంతో హైకోర్టులో కూడా ఓజీ మూవీ టీమ్ కి ఒక రకంగా చెప్పాలంటే అనుష కొంత ఊరట లభించింది. అయితే పుష్ప 2 ప్రీమియర్స్ లో జరిగినటువంటి అంటే సంధ్య థియేటర్ లో జరిగినటువంటి ఆ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్స్ ని బ్యాన్ చేసింది ఇటు తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదంటూ కూడా అప్పట్లో అసెంబ్లీ వేదికగా కూడా ఇటు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఓజీ ప్రీమియర్స్ కి టికెట్ల రేట్లను పెంచుకునేందుకైతే అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఇదే జీవోపై మహేష్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న పిటిషన్ పై విచారించిన సింగిల్ బెంచ్ ప్రభుత్వం ఇచ్చిన మెమోను అయితే రద్దు చేసింది. సో మొత్తానికి ఒక హైకోర్టులో అయితే స్వల్ప ఊరట లభించింది. టికెట్ల రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ పిటిషన్ పై నిన్న విచారించిన కోర్టు ప్రస్తుతం అయితే ఇచ్చిన మెమోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందంటూ కూడా ఆదేశించింది. అయితే తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ తీర్పునైతే వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాలుగా స్వీకరిస్తూ గురువారం ఇవాళ అప్పీల్ చేయగా డివిజన్ బెంచ్ తీర్పుని సస్పెండ్ చేసి రేపటికైతే వాయిదా వేసింది. అనుష, మొత్తానికి ఫ్యాన్స్ లో యూనిట్ కావచ్చు, ఇదొక గొప్ప శుభ పరిణామం అంటూ కూడా చెప్పుకోవచ్చు అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.